ఆర్యవైశ్యుల సమగ్ర చరిత్ర, సంస్కృతి మరియు సామాజిక జీవన విధానంపై పరిశోధనాత్మక వీడియో. ఈ వీడియోను ప్రారంభం నుండి చివరి వరకు పూర్తిగా చూడవలసిందిగా కోరుతున్నాం. ఆర్యవైశ్యుల మూలాలు, వారి చరిత్రలోని అద్భుత ఘట్టాలు మరియు వారి వివాహ నియమాల వెనుక ఉన్న శాస్త్రీయ రహస్యాలను ఈ సుదీర్ఘ చర్చలో మనం క్షుణ్ణంగా తెలుసుకోబోతున్నాం. వైశ్య సామాజిక వర్గం భారతీయ సామాజిక నిర్మాణంలో, ముఖ్యంగా దక్షిణ భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ఒక కీలకమైన శక్తే కాకుండా విశిష్టమైన సంస్కృతిని కలిగి ఉన్న సమూహం. వీరిని ఆర్యవైశ్యులని ఎందుకంటారు? వీరి చరిత్ర ఏమిటి? మరియు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఉన్నా వీరు తమ తెలుగు మూలాలను ఎలా కాపాడుకుంటున్నారు అనే అంశాలపై ప్రాచీన గ్రంథాలు, శాసనాలు మరియు చారిత్రక ఆధారాలు వెలుగులో ఈ విశ్లేషణ సాగుతుంది. ఆర్య అనే పదానికి సంస్కృతంలో ఉదాత్తమైన, గౌరవనీయమైన లేదా నియమబద్ధమైన అనే అర్థం. వేదకాలం నాటి ఆచారాలను, ధర్మాలను మరియు సాంప్రదాయాలను తూచా తప్పకుండా పాటించేవారు కాబట్టి వీరికి ఈ గౌరవప్రదమైన విశేషణం చేర్చబడింది. చారిత్రక కోణంలో చూస్తే వీరిని గతంలో కోమట్లు అని పిలిచేవారు. 11వ శతాబ్దవ శాసనాల ప్రకారము వీరు పెనుగొండ, నేటి పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రంగా వర్ధిల్లి పెనుగొండ ప్రభువులుగా గుర్తింపు పొందారు. బ్రిటిష్ పాలనాకాలంలో, ముఖ్యంగా 1901 జనాభా గణన సమయంలో ఈ సామాజిక వర్గాన్ని అధికారికంగా వైశ్యులుగా గుర్తించడం జరిగినది. ఆ సమయంలోనే వీరు తమ పూర్వనామమైన కోమట స్థానంలో ఆర్యవైశ్య అనే నామాన్ని రిజిస్టర్ చేసుకున్నారు. 1905లో స్థాపించబడిన సదరన్ ఇండియా వైస్ అసోసియేషన్ వీరి సామాజిక గుర్తింపులో కీలక పాత్ర పోషించింది. మద్రాస్ ప్రెసిడెన్సీ పరిధిలో ఉన్న వర్తక ప్రముఖుల కృషితో 1921 నాటి గణనలో వేలాది మంది తమను తాము ఆర్యవైశ్యులుగా నమోదు చేసుకున్నారు. ఈ మార్పు వెనుక కేవలం గౌరవం మాత్రమే కాకుండా తమ వైదిక మూలాలను ప్రపంచానికి చాటి చెప్పాలనే ఆకాంక్ష కనిపిస్తుంది. వీరి నామచరిత్రలో మరో ముఖ్యమైన అంశం కోమటి అనే పదానికి గల ఉత్పత్తి. వీరి పూర్వీకులు ఉత్తర భారతదేశంలోని గోమతీ నదీ తీరం నుండి దక్షిణాదికి వలస వచ్చారని, అందుకే గోమతి అనే పదం తెలుగులో కోమటిగా మారిందని ఒక వాదన ఉంది. మరికొన్ని పురాణాల ప్రకారము ఈశ్వరుడు వీరికి గోమతి, ఆవుల పట్ల అనురక్తి కలిగిన వారు అని నామకరణం చేశాడని, కాలక్రమేణా అది కోమటిగా రూపాంతరం చెందిందని భావిస్తారు. ఆర్యవైశ్యుల చరిత్రను అధ్యయనం చేసినప్పుడు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరమ్మ వారి జీవితాన్ని మినహాయించి చూడటం అసాధ్యం. అమ్మవారు ఆర్యవైశ్యుల కులదేవతే కాకుండా వారి నైతిక విలువలకి, అహింసా సిద్ధాంతానికి నిలువెత్తు సాక్ష్యం. పెనుగొండ క్షేత్రాన్ని వైశ్యులు తమ కాశీగా భావిస్తారు. 10వ 11వ శతాబ్దాల కాలంలో పెనుగొండను కుసుమశ్రేష్ఠి మరియు కుసుమాంబదేవి పాలించేవారు. వారు సంతానం లేక బాధపడుతూ తమ కులగురువు భాస్కరాచార్యుల సలహా మేరకు పుత్రకామేష్టి యజ్ఞం నిర్వహించారు. ఆ యజ్ఞం ఫలంగా వారికి విరూపాక్షుడు మరియు వాసవాంబ అనే కవలలు జన్మించారు. వాసవాంబ చిన్నతనం నుండే కళల పట్ల, సంగీతం పట్ల మరియు ఆధ్యాత్మిక చింతన పట్ల ఆసక్తి చూపేది. ఆమె అసాధారణ సౌందర్యవతి మాత్రమే కాకుండా పరమశివుని పట్ల అత్యంత భక్తి కలిగిన కన్యామణి. ఒకనాడు వేంగి దేశరాజైన విష్ణువర్ధనుడు విమలాదిత్యుడు పెనుగొండను సందర్శించినప్పుడు వాసవాంబను చూసి మోహించి ఆమెను వివాహం చేసుకోవాలని కుసుమశ్రేష్ఠుని కోరాడు. కానీ అది కులధర్మానికి విరుద్ధం కావడంతో పాటు విష్ణువర్ధనుడు అప్పటికే వివాహితుడు మరియు వయసులో పెద్దవాడు కావడం వల్ల కుసుమశ్రేష్ఠి అంగీకరించలేదు. ఈ క్రమంలో రాజు ఆగ్రహించి పెనుగొండపై దాడికి సిద్ధపడ్డాడు. అప్పుడు కుసుమశ్రేష్ఠి 18 నగరాల ప్రముఖులను, 714 గోత్రాల నాయకులను పిలిచి సభ నిర్వహించాడు. ఈ సభలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. 612 గోత్రాల వారు యుద్ధం వల్ల కలిగే నష్టానికి భయపడి రాజీ పడదామని భావించారు. అయితే 102 గోత్రాల వారు మాత్రం తమ గౌరవాన్ని, ధర్మాన్ని కాపాడుకోవడానికి ప్రాణత్యాగానికైనా సిద్ధపడ్డారు. రక్తపాతం ద్వారా కలిగే విజయం కంటే ఆత్మబలిదానం ద్వారా నిలిచే ధర్మం గొప్పదని వాసవాంబ బోధించింది. ఆమె నిర్ణయం మేరకు పెనుగొండలో గోదావరి నదీ తీరాన 103 అగ్నిగుండాలు సిద్ధం చేశారు. వాసవాంబ ఒక అగ్నిగుండంలో అగ్నిప్రవేశం చేయగా ఆమెను అనుసరించి 102 గోత్రాల దంపతులు కూడా ఆత్మబలిదానం చేశారు. ఈ మహోన్నత త్యాగం తరువాత వాసవాంబ సాక్షాత్తు కన్యకా పరమేశ్వరిగా దైవత్వం పొందింది. ఈ సంఘటన తర్వాత ప్రాణభయంతో వెనుతిరిగిన 612 గోత్రాల వారిని కాకుండా అగ్ని ప్రవేశం చేసిన ఆ 102 గోత్రాల వారసులనే నేడు ఆర్యవైశ్యులుగా పిలుస్తున్నారు. వీరిలో ఐరిశెట్ల, అకిశెట్ల, అమరశెట్ల, అర్కశెట్ల, అరిశెట్ల, అలుశెట్ల, అన్మిశెట్ల, అత్తిశెట్ల, అనుశెట్ల, అప్పశెట్ల ఈ గోత్రానికి ఋషులు ఆత్రేయ, అగత్స్య, అంగీరస, వశిష్ఠ మొదలైన వారు.
యాలసెట్ల, అయినసెట్ల, ఓరుగంటి, కమలసెట్ల, కపిసెట్ల, కరసెట్ల, కస్తూరి, కామసెట్ల, కాశీసెట్ల, కుమారసెట్ల ఈ గోత్రానికి ఋషులు. కౌండిన్య, కశ్యప, కుమార. కొండసెట్ల, కోటసెట్ల, గంధసెట్ల, గైసెట్ల, గుప్తసెట్ల, గురిసెట్ల, గోసెట్ల, చందనసెట్ల, చింతసెట్ల, చామసెట్ల ఈ గోత్రానికి ఋషులు గౌతమ, గార్గేయ, చందన. జట్టిసెట్ల, జ్ఞానసెట్ల, తులసిసెట్ల, త్రిపురసెట్ల, దానసెట్ల, దివ్యసెట్ల, దీపసెట్ల, దేశసెట్ల, ధర్మసెట్ల, ధనసెట్ల ఈ గోత్రానికి ఋషులు జాబాలి, దూర్వాస, ధర్మ ఋషులు. నవసెట్ల, నాగసెట్ల, నామసెట్ల, నిత్యసెట్ల, నీలసెట్ల, నేతిసెట్ల, పద్మసెట్ల, పరంకుశ, పర్వతసెట్ల, పాలకుర్తి ఈ గోత్రానికి ఋషులు నారద, పరాశర, పులస్య. పుణ్యసెట్ల, పులిసెట్ల, పుష్పచెట్ల, పూజాసెట్ల, పైడిసెట్ల, పొన్నసెట్ల, ప్రసాదసెట్ల, ఫలచెట్ల, బలిసెట్ల, బ్రహ్మసెట్ల ఈ గోత్రానికి ఋషులు భరద్వాజ, భార్గవ, బృహస్పతి. భాస్కర సెట్ల, భీమసెట్ల, భూషణ సెట్ల, మంగళ సెట్ల, మణిసెట్ల, మధుసెట్ల, మనోహర సెట్ల, మన్మథ సెట్ల, మల్లి చెట్ల, మహేష్ చెట్ల ఈ గోత్రానికి ఋషులు మౌద్గల్య, మార్కండేయ మహర్షులు. ముత్యాల సెట్ల, మునిసెట్ల, మూర్తిసెట్ల, మేధాసెట్ల, మోహన సెట్ల, యజ్ఞసెట్ల, యశోద సెట్ల, రత్నసెట్ల, రామసెట్ల, రాయి సెట్ల ఈ గోత్రానికి ఋషులు యమదగ్ని, విశ్వామిత్ర. రూపసెట్ల, రోహిణి సెట్ల, లక్ష్మీ చెట్ల, లాభసెట్ల, లోకసెట్ల, వంశసెట్ల, వజ్రసెట్ల, వరదసెట్ల, వసుసెట్ల, వామనసెట్ల ఈ గోత్రానికి ఋషులు వామదేవ, వశిష్ఠ. వివేకసెట్ల, విష్ణుసెట్ల, వీరసెట్ల, వేదసెట్ల, వైభవసెట్ల, శంకరసెట్ల, శాంతిసెట్ల, శివసెట్ల, శోభసెట్ల, శ్రీసెట్ల, సత్యసెట్ల, సౌమ్యసెట్ల ఈ గోత్రానికి ఋషులు సౌనిక, శ్రీవత్స, సనక మహర్షులు. ఇక్కడ పేర్కొన్న పేర్లు ప్రాంతాన్ని బట్టి లేదా వాడుకను బట్టి స్వల్పంగా మారవచ్చు. ప్రతి గోత్రానికి ఒక గోత్ర ఋషి మరియు ఆ ఋషికి సంబంధించిన ప్రవర ఉంటుంది. ముఖ్యంగా పెళ్లిళ్ళు లేదా శుభకార్యాల సమయంలో మీ వంశపారపర్యంగా వచ్చే గోత్రాన్ని పెద్దలను అడిగి నిర్ధారించుకోవడం చాలా మంచిది. సాధారణంగా వైశ్యుల గోత్రమునకు ఆకరణ కుల లేదా శట్ల అని ఎందుకుంటుంది? కుల అంటే ఏమిటి? సంస్కృతంలో కుల అంటే వంశం లేదా సమూహం అని అర్థం. ఒక నిర్దిష్టమైన ఋషి సంతతికి చెందినవారు లేదా ఆ ఋషిని అనుసరించేవారు అని చెప్పడానికి ఆ ఋషి పేరు చివర కుల అని చేరుస్తారు. ఉదాహరణకు శ్రీవత్స కుల అంటే శ్రీవత్స మహర్షి వంశానికి చెందినవారు అని అర్థం. శట్ల అంటే ఏమిటి? శట్ల అనే పదం శ్రేష్ఠి అనే సంస్కృత పదం నుండి పుట్టింది. శ్రేష్ఠి అంటే సంఘంలో గౌరవం ఉన్నవాడు, వ్యాపార రంగంలో ఉత్తముడు అని అర్థం. కాలక్రమేణా శ్రేష్ఠి అనే పదం ప్రాకృతంలో శెట్టిగా, తెలుగులో శెట్టి లేదా శట్లగా రూపాంతరం చెందింది. గోత్రం చివర శట్ల అని ఉండడం ఆ గోత్రం యొక్క గౌరవాన్ని, హోదాన్ని సూచిస్తుంది. వైశ్య సామాజిక వర్గం కాలక్రమేణా భౌగోళిక ప్రాంతాలను బట్టి, పాటించే ఆచారాలను బట్టి పలు శాఖలుగా విడిపోయింది. వీరిలో ముఖ్యమైన శాఖలు ఆర్యవైశ్య అంటే గమర కోమట్లు. వీరు వాసవి పురాణాన్ని అత్యంత నిష్ఠతో అనుసరిస్తారు. అగ్ని ప్రవేశం చేసిన 102 గోత్రాల వారే వీరు. వీరు కఠినమైన శాకాహారులు మరియు అహింసా పరమోధర్మ అనే సూత్రాన్ని పాటిస్తారు. కళింగ వైశ్య పురాతన కళింగ దేశం, నేటి శ్రీకాకుళం, విజయనగరం మరియు ఒడిశా ప్రాంతాల్లో స్థిరపడిన వైశ్యులను కళింగ వైశ్యులు అంటారు. వీరు శ్రీ జగన్నాథుని భక్తులు. వీరిలో కొందరు మాంసాహారాన్ని పూజిస్తారు మరియు వీరి ఆచారాలు ఇతర వైశ్య శాఖల కంటే భిన్నంగా ఉంటాయి. త్రివర్ణక వైశ్య 11వ శతాబ్దంలో రామానుజాచార్యుల ప్రభావంతో వైష్ణవ మతాన్ని స్వీకరించిన వారు వీరు. వీరు తమను తాము త్రివర్ణిక వైష్ణవులని పిలుచుకుంటారు. వీరు వైష్ణవ ధర్మాలను, ఊర్ధపుండ్రాలను ధరిస్తారు. వీరి జనాభా తక్కువగా ఉన్నప్పటికీ వీరు ప్రధానంగా విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాలో కనిపిస్తారు. భేరి వైశ్య విష్ణువర్ధనుడి దండయాత్ర సమయంలో పెనుగొండ నుండి భయంతో పారిపోయినవారు, బెదరిపోయినవారు కాలక్రమేణా బేరి వైశ్యులుగా పిలువబడ్డారు. వీరు ప్రధానంగా తమిళనాడులో కనిపిస్తారు. జైన కోమట్లు జైన మతాన్ని అనుసరించే వైశ్యులు వీరు. శ్రావణ బెలగల వంటి జైన తీర్థ క్షేత్రాల ప్రభావంతో వీరు ఆ మతాన్ని స్వీకరించారు. వీరు కూడా అహింసను అత్యంత కఠినంగా పాటిస్తారు. ఆర్యవైశ్యులు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా, అమెరికాలో ఉన్నా, తమిళనాడులో ఉన్నా లేదా మహారాష్ట్రలో ఉన్నా వారిని తెలుగువారుగానే గుర్తిస్తారు. దీనికి ప్రధాన కారణం వారి మూలాల ఆంధ్రదేశానికి చెందిన పెనుగొండలో ఉండడం. చారిత్రక వలసలను పరిశీలిస్తే విజయనగర సామ్రాజ్య పతనానంతరము మరియు నాయకరాజుల పాలనలో అనేక వైశ్య కుటుంబాలు తమిళనాడు మరియు కర్ణాటక ప్రాంతాలకు తరలివెళ్లాయి. అక్కడ వారు స్థానిక భాషలను నేర్చుకున్నప్పటికీ తమ గృహాలలో తెలుగునే మాట్లాడుతారు. తమ కులదైవమైన వాసవి అమ్మవారి పురాణం తెలుగులో ఉండడం వల్ల వారి మతపరమైన ఆచారాలు, ప్రార్థనలు అన్నీ తెలుగు భాషతోనే ముడిపడి ఉంటాయి.
అంతేకాకుండా వైశ్య సమాజం తమ అంతర్గత వివాహ సంబంధాల కోసం తమ సొంత సామాజిక వర్గంలోని వారిని ఎంచుకోవడం వల్ల తరతరాలుగా తెలుగు భాష ఒక తరం నుండి మరో తరానికి వారసత్వంగా అందుతూ వస్తోంది. తమిళనాడులోని ఆర్యవైశ్యులు బయట తమిళం మాట్లాడిన వారిని తెలుగు సెట్టియార్లని పిలవడంలో ఉన్న ఉద్దేశం వారి భాషాపరమైన గుర్తింపును గౌరవించడమే. నేడు అమెరికా వంటి దేశాల్లో స్థిరపడిన వారు కూడా సిలికానాంధ్ర వంటి సంస్థల ద్వారా తమ పిల్లలకు తెలుగు భాషను నేర్పిస్తూ తమ మూలాలను కాపాడుకుంటున్నారు. ఆర్యవైశ్యుల వివాహ వ్యవస్థ చాలా లోతైన శాస్త్రీయ పునాదులపై నిర్మించబడింది. సాధారణంగా హిందూ ధర్మంలో ఒకే గోత్రానికి చెందిన వారు సగోత్రికులు లేదా సహోదరులుగా పరిగణించబడతారు. కాబట్టి వారి మధ్య వివాహం నిషేధం. అయితే ఆర్యవైశ్యుల్లో సగోత్రం మాత్రమే కాకుండా మేనమామ గోత్రం కూడా చూడడం వెనుక ఒక విశిష్టమైన కారణం ఉంది. ఆధునిక జన్యుశాస్త్రం ప్రకారము పురుషులలో ఉండే వై క్రోమోజోమ్ తన తండ్రి నుండి మార్పు లేకుండా కుమారుడికి సంక్రమిస్తుంది. గోత్ర వ్యవస్థ అనేది ఈ వై క్రోమోజోమ్ యొక్క పరంపరను ట్రాక్ చేయడానికి ఒక మార్గం. ఒకే గోత్రానికి చెందిన వరుడు వధువు వివాహం చేసుకుంటే వారి జన్యువులు అత్యంత సామీప్యత కలిగి ఉంటాయి. దీనివల్ల పిల్లల్లో రెసిసివ్ జెనెటిక్ డిజార్డర్స్, స్వప్త జన్యు లోపాలు బయటపడే అవకాశం ఉంటుంది. ఫలితంగా పిల్లలకు శారీరక వైకల్యం, తెలివితేటలు తగ్గడం లేదా దీర్ఘకాలిక రోగాలు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. మేనమామ గోత్ర నిషేధం మరీ లోతైన విశ్లేషణ. వైశ్యులలో తల్లి తరపు గోత్రాన్ని, ముఖ్యంగా మేనమామ గోత్రాన్ని కూడా పరిగణలోకి తీసుకోవడం వారి దార్శనికతకు నిదర్శనం. ఒక బిడ్డకు తండ్రి నుండి వైక్రోజోమ్ వస్తే తల్లి నుండి మైటోకాండ్రియల్ డిఎన్ఏ మరియు 50% ఇతర జన్యువులు సంక్రమిస్తాయి. కొన్ని వైశ్య కుటుంబాల్లో మేనమామ గోత్రం కలవకూడదనే నియమాన్ని పాటిస్తారు. ఒకవేళ వరుడు పెళ్లి చేసుకోబోయే అమ్మాయి తండ్రి అంటే వధువు తండ్రి యొక్క గోత్రం వరుడి తల్లి పుట్టిన గోత్రం అంటే వరుడి మేనమామ గోత్రం ఒకటే అయితే ఆ వధువు వరుడికి అత్యంత దగ్గర రక్త సంబంధికురాలు అయ్యే అవకాశం ఉంది. ఈ విధంగా మేనమామ గోత్రాన్ని కూడా దూరం పెట్టడం వల్ల జన్యు వైవిధ్యం మరింత పెరుగుతుంది. దీనినే ఆధునిక వైద్య శాస్త్రంలో కన్సాంగినిటీ నివారణ అని అంటారు. దీనివల్ల పుట్టబోయే సంతానం మరింత ఆరోగ్యవంతులుగా మరియు మేధావులుగా ఉంటారని ఆర్యవైశ్యుల నమ్మకం. వ్యాపార రంగంలో ఆర్యవైశ్యులు పాటించే నైతిక విలువలు లోకప్రసిద్ధం. లాభం కంటే నైతికతే ముఖ్యమనేది వీరి వ్యాపార సూత్రం. వీరి పూర్వీకులు దేశవ్యాప్తంగా నిర్మించిన అన్నదాన సత్రాలు, విద్యా సంస్థలు మరియు ఆలయాలు వీరి సేవా తత్పరతకు నిదర్శనం. గాంధీజీ వంటి మహాత్ముడు అహింసా మార్గాన్ని ఎంచుకోవడంలో ఆయన పుట్టిన వైశ్యవర్గపు విలువ కూడా ఒక కారణమని చెప్పవచ్చు. ఆర్యవైశ్యులు భారతీయ సంస్కృతిలో ఒక అపురూపమైన ఆభరణం. పెనుగొండలో వాసవి అమ్మవారు చేసిన ఆత్మ బలిదానం నుండి నేటి ఆధునిక ప్రపంచంలో వారు సాధిస్తున్న ఆర్థిక విజయాల వరకు వీరి చరిత్ర త్యాగం మరియు శ్రమతో కూడి ఉంది. తమ భాషను, సాంప్రదాయాలను కాపాడుకుంటూనే శాస్త్రీయమైన వివాహ నియమాలతో ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి తోడ్పడుతున్నారు. ఆర్యవైశ్యుల గురించి తెలుసుకోవడం అంటే భారతీయ సంస్కృతిలోని ఒక ఉదాత్తమైన కోణాన్ని దర్శించడమే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఆర్యవైశ్యుల ఘనమైన చరిత్రను అందరికీ తెలియజేయడానికి ఈ వీడియోను లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన మరియు పరిశోధనాత్మకమైన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను మరియు మీకు తెలిసిన మరిన్ని విషయాలను కింద ఉన్న కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ధన్యవాదాలు.